అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం కర్పూరిక చివరి భాగంలో ఉన్నాం. కర్పూరిక ఎలా వెళ్ళారు అందరూ కలిసి? నరవాహన దత్తుడికి వివాహం అయింది. ఈ రాజుగారు ఎంతో ప్రేమతోటి ఆ కర్పూర ద్వీపపు రాజుగారు కుమార్తెనిచ్చి వివాహం చేసినప్పుడు కొన్ని వందల బస్తాల కర్పూరాన్ని ఇచ్చాడట వీళ్ళకి. ఆ ప్రాంతంలో అది దొరుకుతుందన్నమాట. కర్పూరము, తర్వాత బోల్డ్ అంతే వజ్రాభరణాలు, మణులు, మాణిక్యాలు, ధనము, దాసదాసి గణము, ఎన్నో గుర్రాలు, రథాలు అవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని కౌశాంబికి తీసుకెళ్లాలంటే మీకు ఇచ్చిన గిఫ్ట్లన్నీ మీరు మోసుకెళ్ళద్దు, మరి మోసుకెళ్ళాలి. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, మేము వచ్చిన విమానంలో వెళ్దామంటే ఆ వాళ్ళు వచ్చిన విమానం నలుగురు పట్టేది, వాళ్ళిద్దరే వచ్చారు. అందులో ఇవన్నీ ఎలా పడతాయి? ఆ అమ్మాయి ఏమందంటే, మన దగ్గర ఒక అద్భుతమైన వాడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, మాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, విమానం చేసి ఇచ్చిన వాడు, అక్కడికి వెళ్ళి విమానం చేయించుకొస్తానన్నాడు. అక్కర్లేదు, మా దగ్గర ఇంకో వడ్రంగి ఉన్నాడు, అద్భుతమైన వాడు ఉన్నాడు, దారు శిల్పి, తను చాలా పెద్ద పెద్ద విమానాలు చేయగలడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆకాశంలో ప్రయాణం చేస్తాయి అవి. ఇది ఏ కథ ఏనాటిదమ్మా? ఏనాటి కథ. అప్పట్లో విమానాలు దారు శిల్పులు చెక్కతోటి చేశారు. ఎంతమంది కావాలంటే అంతమంది పడతారు దాంట్లో. అప్పటికి వాళ్ళకి విమానం ఎలా తెలుసో చెప్పు అసలు. మనం అది ఆలోచించాలా? వేదాల్లో ఉన్నాయట అనగానే వీళ్ళంతా వెకిలి మొహాలు వేసుకుని వేదాల్లో ఉన్నాయటగా కనుక్కోండి అని పిచ్చి కామెంట్లు అన్ని పెడతారు. వేదాల దాకా ఎందుకు? ఇప్పుడు ఈ కథ ఏనాటి కథ? ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది. గాలిలో ఎగిరేటువంటి చెక్కతో చేసిన సాధనాలు, యంత్ర సాధనాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఒకటి. తర్వాత యంత్రాల సహాయంతో మనుషుల్లాగా పనిచేసేటువంటి సాధనాలు ఆ రోజుల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు అదేదో చెప్పుకుంటున్నాగా, రోబోలు ఉన్నాయి. ఈ గాల్లో ఎగురుతూ వెళ్తుంది కదా, దాన్ని ఏమిటో అంటాం మనం, ఇవి కెమెరాలు పెడతారు కదా, డ్రోన్ కెమెరాస్. ఈ డ్రోన్ తోటి వస్తువులు లిఫ్ట్ చేయటము అది ఆ రోజుల్లోనే ఉంది. ఎందుకంటే 2 హంసలతోటి లోపల నుంచి డబ్బులు తెప్పించారు వీళ్ళు. చెక్క హంసల్ని పంపించి సన్నటి తాళ్లతోటి, కంటికి కనపడని తాళ్లతోటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే ఎలాంటి సాధనాలు ఉన్నాయమ్మా? 100%. ఈ ప్రజ్ఞ అంతా ఉన్నది కదా పాత రోజుల్లో. అయితే ఏమంది అమ్మాయి, అక్కర్లేదండి, మా దగ్గర ఇంకొక దారిశిల్పి ఉన్నాడు, మామూలు వాడు కాదు, అతన్ని కబురు చేస్తానని ప్రాణధరుడిని పిలుచుకురండి అని. వీళ్ళు ప్రాణధరుడు అనగానే ఈ పేరు మాకు తెలుసు అనుకున్నారు. వీళ్ళు విన్నారు కదా, ఈ ప్రాణధరుడే రాజుగారి దీంట్లో నుంచి, కోశాగారం నుంచి బంగారం కొట్టేసి పారిపోయిన వాడు. అవును. సరే చూస్తే వచ్చాడు. చూసేసరికల్లా అతను కొంచెం పెద్దవాడే. పిల్లంటే చిన్నపిల్లలు కదా, దత్తుడు 23-24 సంవత్సరాలు వాడు. అతను 50 దాటిన వాడు, అంటే బాగా నడి వయసు దాటిన వాడు. చూడంగానే గుర్తుపట్టారు. ఇవి చెప్పింది, ప్రాణధర మాకు ఒక విమానం తయారు చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అన్ని సామగ్రిని మాతో సహా తీసుకెళ్ళటానికి వీలుగా కావాలి, పెద్ద విమానాన్ని తయారు చేయటం మొదలుపెట్టుంది. ప్రాణధరుడు అన్నాడు, ఎందుకమ్మా, నా విమానం ఉంది కదా, మొత్తం మీ సాధనాలన్నీ అందులో పడతాయి. అతను ఏం చేశాడు, అక్కడి నుంచి తన మొత్తం ప్రపంచాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడికి పెద్ద విమానంలో. నా విమానంలోనే మీరు వెళ్ళిపోవచ్చు చూడండి అని చూపించాడు. చూపిస్తే వీళ్ళు గుర్తుపట్టారు. వీళ్ళు ఏ విమానంలో వచ్చారో అదే విమానపు నమూనా పెద్దది ఇది. వీళ్ళు చిన్నది తెచ్చుకున్నారు, 4 పట్టేది. ఇందులో 100 మంది పడతారు, కానీ సేమ్ అదే నమూనాలో ఉన్నది ఇక్కడ. ఓకే, సరే. వీళ్ళు మొహాలు చూసుకున్నారు, గోముఖుడు, నరవాహన దత్తుడు. అతడే అనుకొని, ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమొచ్చాడు అని అమ్మాయిని కనుక్కుంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా నేను నా పుట్టుకకి అటు ఇటుకు ముందుగానే ఇతను వచ్చాడు. మాకు తెలియని ఎన్నో సాధనాల్ని మాకు తెలియజేశాడు. ఈ భూగర్భంలో నుంచి మేము ఈ కర్పూరాన్ని దాన్ని తవ్వడానికి సాధనాలన్నీ ఇతనే ప్రాణధరుడే చేసి పెట్టాడు మాకు. సులువుగా చెట్టు ఎక్కడము, చెట్టు మీద నుంచి దిగే సాధనం ప్రాణధరుడే చేశాడు. మనిషి సహాయం లేకుండా, మనుషులు పనిచేయకుండా యంత్ర సహాయంతో భూమిని తవ్వేది ఇతనే ఇచ్చాడు. దానివల్ల మాకు సంపద పెరిగింది. మేము కర్పూరం ఎగుమతి చేస్తున్నాం. మేము ఇప్పుడు, ఇది వరకు కొంత చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రాణధరుడు వచ్చాక విపరీతంగా చేస్తున్నాం. మా ద్వీపం బాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచడానికి కారణం ప్రాణధరుడే. అందుకని అతన్ని మేము ఆస్థాన దారుశిల్పిగా ఉంచుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలన్నా అతను మాకు సహాయం చేస్తాడు.
అనేసరికి అర్థమైపోయింది. వీళ్ళకి అర్థమైపోయింది ఖచ్చితంగా వీడు వాడే అనేసరికి అప్పుడు అడిగాడు, ఆ కాంచీపురం నుంచి వచ్చావు కదా అన్నాడు. అనగానే గటుక్కుమంది. కాంచీపురంలో ఏం చేసి వచ్చాడు? దొంగ పని చేసి ఇక్కడ పారిపోతున్నాడు. ఎక్కడ కాంచీపురం, ఎక్కడ కర్పూర ద్వీపం, సముద్ర మధ్యంలో ఉంది. తమకెలా తెలుసు అన్నాడు. మీ తమ్ముడు పేరు రాజధరుడు కాదు అని అడిగాడు. అడగంగానే మొహంలో రంగులు మారిపోయినాయి ప్రాణధరుడికి. కాళ్ళు పట్టుకున్నాడు. అర్థమైపోయింది. ఎలా తెలుసు? తమరి మా తమ్ముడిని ఎరుగుదురా, మీ వయసు చూస్తే చాలా చిన్నది, రాజధరుడు ఏనాటివాడు అని వలవల ఏడ్చాడు. రాజు, కాంచీపుర రాజు నా తమ్ముడిని ఏం చేశాడు? మీరు ఏ కథ విని ఈ ప్రశ్నిస్తున్నారంటే, ఈ మరి తనేమో పారిపోయి ఇచ్చేసాడు, తమ్ముడిని అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. వాడిని బతిలాడుకున్నా వాడు రాలా. కాంచీపురం రాజువారు పట్టుకుంటే ముందట శిక్ష పడేది ఉన్నవాడికేగా, అంతేగా. పారిపోయిన వాడిని వెతుకుతారు ఎప్పటికో, దొరికిన వాడిని ఎందుకు ఊరుకుంటారు? ఏ జైల్లోనో పారేస్తుంటారు. లేకపోతే ఏ మెడబత్తరు ఇచ్చారో, ఏం చేశారో, ఏ ఊరికో ఇక నా తమ్ముడు వెళ్ళాడాడు. పరమ దుఃఖంతో కదిలిపోయాడు ప్రాణధరుడు. అయితే దత్తుడు అన్నాడు, నువ్వు కంగారు పడద్దు, నీ తమ్ముడు జవసత్వాలతో జీవించి ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. మేము వచ్చిన విమానం అతను చేసి ఇచ్చింది, అతనే మాకు ఆ విమానాన్ని చేసి ఇచ్చాడని ఆ విమానాన్ని చూపించారు. ఆ విమానం చూసేసరికి అతనికి తమ్ముడు చూసినంత సంతోషించాడు. సంతోషించి ఒక పొరపాటు వల్ల నేను మాతృదేశాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది, ఎంతో బతిమలాడాను మా తమ్ముడిని నాతో వచ్చేయమని. రాలేదు. నేను తప్పు చేయలేదు, తప్పు చేసిన వాడివి నువ్వన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడంటే, మీ తమ్ముడు వేరే ఒక ద్వీపంలో ఉండిపోయాడు, సముద్ర తీరంలో ఉన్నాడు, మేము నీకు చూపిస్తాం, నువ్వు మాతో రమ్మన్నారు. ఆ ప్రాణధరుణ్ణి కూడా రమ్మన్నారు. ఈ విమానం ఎంత పెద్దదంటే దాని మీదకి గుర్రాలు, రథాలు కూడా ఎక్కేస్తాయి. అబ్బా. కొంత వేల మంది దాసీ జనం, కొంతమంది చెలికత్తెలు, అక్కడి నుంచి బోళ్ళంత ధనం, మూటల కొద్దీ కర్పూరం మొత్తం ఎక్కించారు. ఎక్కించి ఈ రాజ్యంలో కర్పూరం ద్వీపంలో వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి, ఏ పెద్దమ్మ వల్ల అయితే అమ్మాయి రాజకుమార్తె వ్యవహారం తమకు తెలిసిందో ఆమె ఇల్లంతా బంగారంతో నింపెట్ట నరవాహన్ దత్తుడు. నీ వల్లే నాకు రాజకుమార్తె లభించిందని ఆమెను ఎంతో ప్రీతిగా చూసి ఆమెని బాగా సంభావించి వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. పెద్దటి విమానం, పెద్ద విమానంలో బయలుదేరారు. రామాయణంలో పుష్పక విమానం అని చెప్తారు. మనుషులు ఎక్కిన కొంది ఇంకో మనిషికి ప్లేస్ ఉంటుందని, అలా పెరుగుతుంది అనమాట. అది పెరిగేది. సరే వెళ్తూ ఉంటే సముద్రం దాటుతుంటే అడిగారు వీళ్ళు, మీ తమ్ముడిని చూస్తావా అంటే చూస్తానన్నారు. చూస్తానంటే కరెక్ట్గా సముద్ర తీరంలో దింపారు విమానాన్ని. దింపి ఈ జనం అంతా దిగారు. ఆ అన్నయ్యని చూసేసరికల్లా ఆ రాజధరుడు కావలిచ్చుకున్నాడు, జీవించి ఉన్నాడు అన్నయ్య, అతను ఎక్కడున్నాడో తెలిసింది, ఇప్పుడు హాయిగా విమానం వేసుకుని వెళ్ళిపోవచ్చు. అది అప్పుడు ఈ నరవాహన్ దత్తుడు ఏం చేశాడంటే, తనకి అత్తవారింటి నుంచి అరణంగా లభించిన దాసీ జనాన్ని మనుషుల కోసం అలవటించిపోతున్నాడు. రాజధరుడికి రెండో మనిషి లేడు కదా, ఎవరు లేరు అక్కడ, అతను ఒక్కడే ఉన్నాడు, అన్ని యంత్రాలే. సగం మంది జనాన్ని అక్కడ వదిలిపెట్టాడు. అక్కడ సంపద ఉంది, అన్ని పండుతాయి, మనుషులు లేరు. సగం మంది జనాన్ని వదిలిపెట్టి కొంచెం అంతఃపుర స్త్రీలను కొంతమందిని చెలికత్తలు వచ్చారుగా అతనికి భార్యలుగా విడిచిపెట్టి ప్రాణధరుడితో సహా వీళ్ళందరూ విమానం ఎక్కి కౌశాంబి నగరానికి వెళ్ళిపోయారు. ఆ కౌశాంబికి వెళ్తే పైనుంచి వస్తున్న విమానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్వర్గం నుంచి ఏదో వస్తోందని. తీరా చూస్తే విమానం ఆగి అందులోంచి నా యువరాజు దిగేసరికి కేరింతలు కొట్టిందట ప్రజానీకం అంతా. కొత్త కోడల్ని తీసుకొచ్చాడని తెలుసుకున్నారు వాళ్ళు. భార్యలు ఇద్దరు, అక్కడి నుంచి తల్లులు ముగ్గురో ఉన్నారు, వత్సరాజుకి భార్యలు వాసవదత్తతో పాటు. అందరూ కలిసి వెళ్ళి చక్కగా హారతి ఇచ్చి పెళ్లి కుమార్తెని లోపలికి తెచ్చుకున్నారు. ఈ రాజకుమార్తెలు ముందు భార్యలు ఇద్దరున్నారుగా, మదన మంచుక, రత్నప్రభ. ఈయన కూడా దక్షిణ నాయకుడే, వాళ్ళ నా తండ్రిలాగా నలుగురిని ఇంకొకళ్ళు ఇద్దరిని తెస్తే కానీ ఈయన ఊరుకోడు అనుకుని భర్తతో కలిసి సంతోషంగా కాలక్షేపం చేశారు. ఇది కర్పూరిక కథ. చాలా బాగుంది రమ్మగారు. ప్రతి భాగం ఏ భాగానికి ఆ భాగమే ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది అయిపోయింది. ఇలాంటివి ఇంకా కొన్ని కథలు మనకి అందులో దొరుకుతాయి, కొన్ని కథలు కనపడతాయి. అది దత్తుడితో సంబంధమే ఉండక్కర్లేదు. ఇది నరవాహన్ దత్తుడి కథ. అతను వివాహం చేసుకుని ఇంకో కథ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ముందు ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాను. మదన మంచుకని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, రత్నప్రభను ఎలా చేసుకున్నాడు, ఆ కథలు కూడా మనం విడివిడిగా చెప్పుకుందాం. అన్ని 4 భాగాలు 3 భాగాలుగా వస్తాయి తప్పకుండా. సో ఈ మొత్తం కథలన్నీ అందిద్దాం నిదానంగా. తప్పకుండా. నమస్తే. నమస్తే.